హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక కేరళలోకి నైరుతి ఎంట్రీ. ఇక వారం ముందుగానే వచ్చిన ఋతుపవనాలు ఇక మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి ఎంటర్. ఇక నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. శనివారం కేరళ, తమిళనాడు రాష్ట్రంలో పూర్తిగా ప్రవేశించగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించాయి. ఇక నైరుతి ఋతుపవనాలు జూన్ 1న కేరళలో ప్రవేశించాల్సి ఉన్న ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో వారం ముందుగానే వచ్చేశాయి ఋతుపవనాలు. తర్వాత బీఆర్ఎస్ లో రేవంత్ కోవట్టులు ఇక టైం వచ్చినప్పుడు వాళ్లే బయట పడతారు కేటీఆర్. ఇక రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్. ఇక శని, కాంగ్రెస్ వాటిని వదిలించడమే మా పని అన్న కేటీ రామారావు. ఇక అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి. ఢిల్లీలో రేవంత్ కు 2 బాసులు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు. ఇక నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కేటీ రామారావు. ఇక మా పార్టీ ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు, ఎవరైనా లేఖ రాసి తన అభిప్రాయాలను చెప్పవచ్చు. గతంలో పార్టీ నియోజకవర్గాల వారిగా సమీక్షలు పెట్టినప్పుడు లీడర్లు సలహాలు ఇచ్చారు. ఇక అయితే అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగానే చర్చించుకుంటే బాగుంటుంది అన్న కేటీ రామారావు. ఇక అది నేనైతే వేరే ఇంకెవరైనా అలాగానే ఉండాలి అని స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ లో సీఎం రేవంత్ రెడ్డి కోవటలు ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక ఆ కోవటలు టైం వచ్చినప్పుడు వాళ్లే బయటకు వస్తారని చెప్పారు. ఇక దయ్యాల విషయంలో ఏమో కానీ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్. ఆ దయ్యాన్ని శనిని వదిలించే పని మాది అని కేటీ రామారావు పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా కవిత లేక ఆమె చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా కవిత పేరు ఎత్తకుండా కేటీరా పరోక్షంగా స్పందించారు. ఇక బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువైందని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇక టెస్ట్ టీమ్ కెప్టెన్ గా శుభం గిల్. ఇక స్టార్ బ్యాటర్ శుభం గిల్ ఇండియా టెస్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఇక జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ జరిగే తమ 5 టెస్టుల సిరీస్ లో 18 మందితో జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది కమిటీ. తర్వాత ఇక టీమిండియాలో పనిచేయడం. ఇక శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఇక నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని మోదీ పిలుపు. తర్వాత ఇక 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుందన్న నరేంద్ర మోదీ. ఇక ప్రపంచ స్థాయి టూరిస్ట్ సెంటర్ ను ప్రతి రాష్ట్రం డెవలప్ చేయాలని చేసుకోవాలి. ఇక మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు నరేంద్ర మోడీ. తర్వాత ఇక హాజరు కాని కేరళ, బెంగాల్, పుదుచ్చేరి సీఎంలు. ఇక లెటర్ పంపిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఇక కేంద్రం, రాష్ట్రం, టీం ఇండియా కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలా చేస్తే ఇండియాకు సాధ్యం ఉండదని చెప్పారు. ఇక 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత ఇక శనివారం ఢిల్లీలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన నీతి ఆయోగ్ 10వ సమావేశంలో మోదీ మాట్లాడారు. పర్యాటకం, మహిళా సాధికారిత, సుస్థిరాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు. తర్వాత ఇక గ్లోబల్ ఇన్వెస్టర్లను ప్రస్తుత ఇండియాపై మొగ్గుతున్నారని, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడం జరిగింది నరేంద్ర మోదీ. ఈ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇక విదేశీ పెట్టుబడులు అవరోధాలను తొలగించాలన్నారు. ఇక ప్రతి రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రులకు నరేంద్ర మోదీ సూచించారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసిన కొన్ని షరతులు ఇక్కడ. ఇక మెట్రో రేస్ కు అనుమతులు ఇవ్వండి. తర్వాత ఇక ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక ట్రిబుల్-ఆర్ నార్త్ సౌత్ ఒకేసారి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రైలు మంజూరు చేయండి అన్నారు. తర్వాత బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డై పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించండి అని నరేంద్ర మోదీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది మన సీఎం. ఇక సెమీకండక్టర్, డిఫెన్స్ ప్రాజెక్టులు కేటాయించాలని కూడా వినతి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరో 800 బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేశారు. తర్వాత ఇక చెల్లె నోట దయ్యాలు, అన్న నోట కోవట్టులు. ఇక దయ్యాలు ఎవరు, కోవట్టులు ఎవరంటూ బీఆర్ఎస్ లో వర్గాల్లో చర్చ. ఇక కవిత, కేటీఆర్ మధ్య దూరం పెరిగిందనే అనుమానాలు. ఇక ఇట నుంచి కవిత రాజకీయ సన్నివేశాలు, కొత్త పార్టీ పెడతారంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది.
ఇక బీఆర్ఎస్ లో 3 ముక్కలవడం ఖాయం. ఇక వాటల పెంపకాల్లో తేడాతోనే కవిత తిరుగుబాటు. ఇక మహేష్ గౌడ్ ఇక కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో కవిత చెప్పాలని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. తర్వాత ఇక మీ ధైర్యాన్ని సెల్యూట్, దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారు రాహుల్ గాంధీ. ఇక పూచ్ బాధిత కుటుంబాలకు పరామర్శ, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక దెబ్బతిన్న ఇండ్లు ప్రార్థన స్థలాలను రాహుల్ పరామర్శించారు. తర్వాత పరిశీలన కూడా చేశారు అక్కడ. తర్వాత పంజాబ్ పై ఢిల్లీ క్యాపిటల్ విక్టరీ. ఇక ఐపీఎల్ 18 సీజన్ ఢిల్లీ క్యాపిటల్ 5వ ప్లేస్ తో ముగిసింది. ఇక శనివారం జరిగిన తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో పంజాబ్ ను ఓడించింది. ఇక పంజాబ్ 20 ఓవర్లో 206 పరుగులు చేయగా ఢిల్లీ 19.3 ఓవర్లోనే 208 పరుగులు చేసి గెలిచింది. ఇక ఓఆర్ఆర్ దాకా మహానగరం అవుటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలోకి వస్తాయని వెల్లడిక 2000 చదరపు కిలోమీటర్ వరకు విస్తరించే ఛాన్స్ ప్రణాళిక సిద్ధం ఇక చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇప్పటికే 51 గ్రామాలు ఓఆర్ఆర్ లోపలికి మున్సిపాలిటీలోకి విలీనం చేసినట్లు ఒక వార్త. తర్వాత ఒకటే కార్పొరేషన్ ఉంచాడమా, 2 కార్పొరేషన్లు విభజించాడమా? తర్వాత ఢిల్లీ ముంబై కార్పొరేషన్లు స్టడీ చేస్తున్న ఆఫీసర్లు ఇక త్వరలో నిర్ణయం తీసుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇక ఇందులో భాగంగా ట్రిబ్యునల్లో ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ విలీనం చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇక ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధి దాదాపు 62.5 చదరపు కిలోమీటర్లు ఉండగా మున్సిపాలిటీ విలీనంలో దాదాపు 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. అప్పుడు దేశంలో విస్తరణ అత్యంత పెద్ద సిటీ గ్రేటర్ హైదరాబాద్ అవతరిస్తుంది. తర్వాత ఇక బాగా ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ సిటీకి మొత్తం ఒకటే కార్పొరేషన్ ఉండడమా, నార్త్ సౌత్ లేదంటే ఈస్ట్ వెస్ట్ గ్రేటర్ సిటీలుగా 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనే విషయంలో ఇంకా క్లారిటీ అనేది రాలేదు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం మనం. తర్వాత మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోలో చేనేత సోయాగం. ఇక శనివారం హైదరాబాద్ హోటల్ ట్రైడెంట్ లో జరిగిన మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే చేనేత చీరలు ధరించి అందాల భావాలు సందడి చేశారు. తర్వాత ఇక పోచంపల్లి, గద్వాల, గొల్లబామ చీరలు కట్టుకొని ర్యాంప్ వాక్ చేశారు. ఇక 100ల పైగా దేశాల అందగత్తెలు చీరగట్టులతో ఆకట్టుకున్నారు. అమెరికా, కెనడియన్ దేశాల భామలు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేయడం షోలో హైలైట్ గా మారింది. తర్వాత ఇక మిస్ ఇండియా నందిని గుప్తా. ఇక బనకచెర్లను ఆపండి, బీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసింది. ఇక విధి నిర్వహణలో బోర్డు విఫలమైనట్టు ఈఎన్సీ అనిల్ లేఖ ఇక నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసిన లుడిగి చూస్తున్నారని పరిగా బొల్లపల్లి రిజర్వేర్ గ్రామ ముప్పుకై సర్వే చేశారు. నీతి ఆయోగ్ మీటింగ్ లోను చర్చిస్తున్నారు, వెంటనే స్పందించాలని డిమాండ్. తర్వాత ఇక పోలవరం బేస్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకెళ్లే లిఫ్ట్ ను ఆపాలని పీపీఏ జిఆర్ఎంబీకి మరో లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనం ప్రభాత రెవెన్యూకి సంబంధించిన కొన్ని వార్తలని మనం చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో ద్వారా సలహాలు ఇవ్వాలని కూడా సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. తర్వాత ట్యాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చివరిగా ఢిల్లీ ఘన విజయం సాధించింది. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఇక పంజాబ్ 206 పరుగులు చేయగా ఢిల్లీ 208 పరుగులు సాధించి సీజన్ ను ముగిసింది. తర్వాత టెస్ట్ కెప్టెన్ గా శుభం గిల్ ఇక బీసీసీఐ ఇక భారత క్రికెట్ జట్టు చేసిన ఫార్మాట్ కొత్త సారథిగా శుభం గిల్ ను ఎంపికయ్యాడు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ కోసం 18 మంది సభ్యుల జట్టుగా పంత్ వైస్ కెప్టెన్ గా నియమించింది కమిటీ. తర్వాత ఇక కోవిడ్ కొత్త వేరియంట్లు. ఇక కోవిడ్ మళ్ళీ భారత్ లో వ్యాప్తి చెందుతుంది. ఈసారి NB1.8.1 LF.7 వేరియంట్లు తొలిసారిగా గుర్తించినట్టు ఒక వార్త చూస్తుంది. ఇక ఆర్మీ వర్సెస్ యూనిస్ ఇక బిఎన్పితో మహమ్మద్ యూనిస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని నెలకొన్న విభేదాలు ముదురుగా పాకాల పడుతున్నాయన్నట్టు ఒక వార్త చూస్తున్నాం బంగ్లాదేశ్ సంబంధించింది. ఇక శాంసంగ్ కు హెచ్చరికలు. ఇక అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25% టారిఫ్ విధిస్తానని హెచ్చరించిన ట్రంప్. ఇక శాంసంగ్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక కొలీజియంలోకి జస్టిస్ నాగరత్న త్వరలో తొలి మహిళా సిజేఐగా బాధ్యతలు కూడా చేపట్టనున్న జస్టిస్ నాగరత్న నేడు కొలీజియంలో లాంఛనంగా సభ్యురాలు కాబోతున్నారు. ఆమె ఇక దేశ చరిత్రలోని తొలిసారిగా ఒక మహిళా సిజేఐగా చేయబోతున్నారు మన దేశంలో. తర్వాత మనమంతా టీం ఇండియాగా పనిచేయడం నరేంద్ర మోదీ. ఇక కేంద్ర రాష్ట్రాలు కలిసి కట్టుగా సాగాలి. ఇక మోదీ అప్పుడు ఏ లక్ష్యము ఆసాధ్యం కాదు. నీతి ఆయోగ్ భేటీలో సీఎం లకు పిలుపు. ఇక రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పర్యటక కేంద్రం అన్నట్టు వార్త. ఇక ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లు భారత్ పై చూస్తున్నారు ప్రధాని మోదీ అన్నారు. ఇక బ్రిటన్, ఆస్ట్రేలియా, యుఏఈ తదితర దేశాలు
కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఎందుకు నిదర్శనమని చెప్పారు. ఈ చారిత్రక అవకాశాన్ని రాష్ట్రాన్ని ఓడిసి పెట్టుకోవాలని అన్నారు. ఇక పెట్టుబడులకు ఇతోధికంగా ఆకర్షించాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మీద టీమిండియా కలిసికట్టుగా సాగితే సాధించాలని లక్ష్యం అంటూ ఉండాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ ప్రధాని తొలిసారిగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి పదోపేటి ఎందుకు వేదిక అయిందని గ్రామం మొదలు రాష్ట్ర స్థాయిక దాకా ప్రగతి వేగాన్ని పెంచి వికసిత్ భారత్ లక్ష్యాన్ని 2047 నాటికి ముందే సాధిద్దామంటూ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధు సీమలంతా ముక్తి కంఠంతో సమర్పించారు. కేంద్ర పనులతో రాష్ట్ర వాటాను 50% పెంచాలని కోరారు. ఇక నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కలిసి వికాసిద్దాం. ఇక తెలంగాణ 2047 లో ప్రగతి పథం $1 ట్రిలియన్ రాష్ట్రాలలో జాబితాలో తెలంగాణ కొలిస్థానంలో దిగుతుందా. ఇక మహిళా యువతి సాధికారత లక్ష్యంగా ముందుకు. ఇక వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్రాలు సహకరించాలి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మెట్రో విస్తరణకు కూడా నిధులు ఇవ్వండి అని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు నరేంద్ర మోదీకి. తర్వాత ఇక తిరువనంతపురంలో కోవచం బీచ్ వద్ద పర్యాటకులు సందడి. ఇక కేరళ చేరిన నైరుతి ఋతుపవనాలు ఇక అంచనా కంటే 3 రోజులు ముందే రాక ఇక ప్రస్తుతం చురుకుగా కదులుతున్న ఋతుపవనాలు ఇక 3 రోజులు తెలంగాణలోకి ప్రవేశం. రేపు కొన్ని చోట్ల వర్షాలు కూడా పడే అవకాశాలు. ఇక నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇక శనివారం ఉదయం కేరళ భూభాగంలో ఋతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఋతుపవనాలు కదలికలు అత్యంత చురుకుగా ఉన్నాయి. లక్షద్వీపులో పాటు కేరళ రాష్ట్రంలో పూర్తిగా ప్రవేశించేందుకు అత్యంత తక్కువ సమయం పడుతుంది ఇక వివరించింది. ఇక మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు కూడా ఋతుపవనాలు తాకాయి. నైరుతి ఋతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దేశమంతటా విస్తరించాయి. ఈ సీజన్ లో ఋతుపవనాలు వాతావరణ శాఖ అంచనాల కంటే 3 రోజుల ముందుగానే ప్రవేశించాయి. ఇక భారత ప్రధాన భూభాగాలు తాకడం విశేషం. ఇక గత ఏడాది నైరుతి ఋతుపవనాలు మే లో కేరళ తాకగా ఈసారి 6 రోజుల ముందే ప్రవేశించాయి. రానున్న 2 రోజుల ఋతుపవనాల మధ్య అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో గోవాలో పూర్తిగా భూభాగం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలతో పాటు హిమాలయాన్, పశ్చిమ బెంగాల్, సిక్కింతో ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా వివరించింది. తర్వాత బ్యూటీ విత్ పర్పస్ అనేది గొల్ల. ఇక యువతకు స్ఫూర్తిగా నిలవాలనుకున్న పరిస్థితులు అలా లేవు. అందుకే వైడోలిగా ఇక స్పాన్సర్ల పక్కన ఆటాడే కోతుల్లా కూర్చోబెట్టారు. ఇక అతిథులకు విజ్ఞాతలు తెలుపుతూ వినోద పంచమన్నారు. మిస్ వరల్డ్ నిర్వాహకులకు పై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాజీ సంచలన ఆరోపణలు ఖండించిన మిస్ వరల్డ్ సిఇఓ ఇక ఆరోపణలు నిరాధారమని స్పష్టీకరణ. ఇక మిస్ వరల్డ్ పోటీలో భాగంగా శనివారం జరిగిన టాప్ మోడల్ పోటీలో నుంచి గెలిచిన సుందరి మోడల్ చిత్రంగా వరుసగా మిస్ మార్టినిక్ జోచి, ఇక అమెరికా కరేబియన్ దీవులు మిస్ నబియాన్ సల్మా కమ్యూనా ఆఫ్రికా ఖండం, ఇక మిస్ ఐర్లాండ్ జాస్మిన్, మిస్ ఇండియా నందని గుప్తా ఆసియా ఓసి యూనియా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్, ఇక శని కాంగ్రెస్. ఇక ఆ దయ్యాన్ని వదిలించాలన్నదే బీఆర్ఎస్ ప్రయత్నం. కేటీ రామారావు వ్యాఖ్యలు. ఇక హేరాల్ కేసులో రేవంత్ పేరుందన్న వార్తలు కొన్ని పత్రికలు రాయని లేదు. ఇక రేవంత్ ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ గవర్నర్ ను కలుస్తా. ఇక మాది ప్రజాస్వామిక పార్టీ, రాతపూర్వకంగా ఎవరైనా లేఖ రాయవచ్చు. ఇక అంతర్గత విషయాలు పార్టీలో మాట్లాడాలి, ఇది అందరికీ వర్తిస్తుందని కేటీ రామారావు అన్నారు. ఇక తెలంగాణ పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అని, రాష్ట్రాన్ని పట్టిన శని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దయ్యాన్ని శనిని వదిలించాలనేది తమ ప్రయత్నం అని పేర్కొన్నారు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతర్గత విషయాలు ప్రస్తావించేందుకు పార్టీ వేదిక ఉన్నాయన్నట్టు ప్రకటించడం జరిగింది. తర్వాత ఇక 10 ఏళ్ల రాష్ట్రాన్ని లూటీ చేశారు. బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం బట్టి మండిపాటు. వాళ్ళే ఇప్పుడు అన్యాయం అంటూ గాలి చేస్తున్నారు. వైరాలో జాబ్ మేళ 4448 మందికి ఉద్యోగాలు. ఇక దివ్యాంగ యువకుడికి నియామక పత్రం అందజేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి.
తర్వాత విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మంత్రి యుద్ధం. ఇక వారే రీడిజైన్ చేశారు, వారి హాయంలోనూ కూలింది, ఇప్పుడు నోరు మలుపని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలనే మనం చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూమ్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలనే చూద్దాం. ఇక సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ అన్న కవిత. ఇక తండ్రి కేసీఆర్ తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత. ఇక ఆయన పిలుపు కోసం ఎదురుచూపు లేక లీకేజ్ పై ఆగ్రహంగా కేసీఆర్ తనయ. ఇక లీక్ ఎవరెవరు లీకు వీరులెవరో తేలే వరకు పార్టీకి దూరం. ఇక పార్టీ పెడితే తెలంగాణ జాగృతి. ఇక రోజంతా ఇంటికే పరిమితం, భర్త తరపు కుటుంబం సన్నిహితులతో మంతనాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తాను చూసుకోవాలని యోచనలో కేసీఆర్ తనయ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్టానం స్పందన కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కులంకుశంగా చర్చించుకుందామంటున్నారు. ఇక ప్రధానంగా 2 అంశాలపై ఆమె పట్టుబడుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆ పార్టీలో తిరిగి తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అలాగే కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరి, తాను ప్రస్తావించిన దయ్యాలు సంగతి కూడా తెలిసాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు కవిత. పార్టీ అధినేత సానుకూలంగా స్పందించకుంటే కఠినమైన నిర్ణయం తీసుకునే యోచనలో కవిత ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. తర్వాత అవసరమైతే బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లేందుకు కూడా ఆమె సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం లేక పోలేదని అంటున్నారు. 2 వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టు భావించారు. అందుకే రూపం దాల్చలేదు. తాను రాష్ట్ర లేఖపై కేసీఆర్ స్పందిస్తారని తాను ప్రస్తావించారు లేఖలు. ఇక దయ్యం నువ్వేనా కేటీఆర్. ఇక నిలదీసిన మంత్రి సీతక్క, మోదీ ప్రశంసల కోసమే రాహుల్ పై విమర్శ. ఇక కవిత లేఖతో కేటీఆర్ మతి భ్రమించినట్లు పంపకాలో తేడాతోనే ఈ తిరుగుబాటు మహేష్ గౌడ్. ఇక ఆ దయ్యాలెవరో కేటీఆర్ చెప్పాలి. మంత్రి పొన్నం దయ్యాల స్కామ్ ను బయట పెట్టండి. శ్యామల. ఇక ఆస్తులు కాపాడుకునే యత్నం మధుసూదన్ రెడ్డి. కవిత చెప్పిన దయ్యాల ముగ్గురే అన్నట్టు రామ్మోహన్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మా పార్టీలో రేవంత్ కోవటులు ఉండొచ్చు. ఇక ఒక్కసారి వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారు. ఇక లేఖ రాయడం పెద్ద విషయం కాదు. పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి. ఎంత పెద్ద నేతలైనా ఇది సూత్రం కేటీఆర్. ఇక ఫామ్ హౌస్ లోకి ఎవరిని రానివని కేసీఆర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అందాల పోటీలో వేశ్యాల నన్ను అలాగే చూసినట్టు అనిపించింది. పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు. ఇక 24 గంటల పాటు మేకప్ ఉండాలని, బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాజీ ఆరోపణలు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన. ఇక ఆరోపణలు నిరాధారం, తల్లికి బాగోలేదని చెప్పి వెళ్ళిపోయారు. ఇక జులియానా మార్లే. ఇక చేనేత వస్త్రాలు మరింత అందాల భావాలు ర్యాంప్ వాక్. తర్వాత ఇక ఘనంగా మిత్వాల్ ఫ్యాషన్ ఫినాలే. ఆసియా ఓసియానా విజేతంగా నందిని గుప్తా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కనీస మర్యాద లేని తెలుగు చిత్ర పరిశ్రమ. ఇక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ఇక ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు. సినిమా సంఘాలు ప్రతినిధులు రావాల్సిందే. థియేటర్లు బంద్ పై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం. ఇక థియేటర్లు బంద్ లేదు, సమస్యల పరిష్కారానికి కమిటీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ముందే ఋతువు రాగం. ఇక కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగా ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు దాకా విస్తరణ. 2-3 రోజుల్లో ఏపీ తెలంగాణకు ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం. వచ్చే 5 రోజుల్లో వర్షాలు అన్నట్టు వాతావరణ శాఖ వెల్లడి. ఇక కలిసి పని చేద్దాం. నరేంద్ర మోదీ పెట్టుబడుల నుంచి పెద్ద పీట వేయండి. తర్వాత ఇక వ్యవసాయం, విద్య, ప్రజా ఆరోగ్యం అత్యంత కీలక ప్రధానాంశాలు. తర్వాత వికసిత్ భారత్ ప్రతి ఒక్కరు లక్ష్యం కావాలి. అన్ని రాష్ట్రాల అభివృద్ధిలో ఇది సాధ్యం. ఇక నీతి ఆయోగ్ భేటీలో మోదీ పిలుపు. ఇక బీహార్ సీఎం సహా పలువురు గైర్హాజరు. ఇక మెట్రో 2కు ఫేజ్ 2కి అనుమతులు ఇవ్వండి. ట్రిబుల్-R ఆమోదం తెలపండి. బందర్ పోర్టు, హైదరాబాద్ డైపోర్టు, గ్రీన్ఫీల్డ్ హైవేను మంజూరు చేయండి. తర్వాత తమిళనాడు, ఏపీ మాదిరిగా తెలంగాణను ప్రోత్సహించండి. ఇక ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వికసిత్ భారత్ బాటలో ఎలక్షన్ తోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ రూపకల్పన. ఇక నేషన్ ఫస్ట్
పీపుల్ ఫస్ట్ ప్రధానతతో ముందుకెళ్తున్నాం. ఈ దేశంలో రాష్ట్రాల సమైక్య తెలంగాణకు సహకరించండి. ఇక దేశవ్యాప్తంగా కులగణన కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ జరిపాం. బీసీ రిజర్వేషన్ 42% పెంచాం. ఇక 6,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 1,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాం. తర్వాత ఇక మాదక ద్రవ్యాల నిర్మాణంలో నంబరంగా తెలంగాణ ఉంది. తర్వాత ఇక రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తూ మాస్టర్ ప్లాన్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ పై మోదీకి సైన్యానికి అభినందనాలు చేసిన సీఎంలు. తర్వాత ఇక ఇందిరాగాంధీ పాకిస్తాన్ 2 ముక్కలు చీల్చారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలన్నీ మరి చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకునే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS.